ఈ రోజు మనకు చిత్రపురి కాలనీ ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ఫస్ట్ నుండి రాజకీయాల్లో తిరుక్కుంటూ దీనికి తోచినంత దీనికి చేసుకుంటూ ఈ రోజు మన చిత్రపురి కాలనీ పోయినసారి కూడా సొసైటీగా ప్రెసిడెంట్ గా పోటీ చేశారు. 15 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఈసారి కూడా మళ్ళా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కె పుల్లారావు గారు. ఆయన గుర్తు ఓంకార గుర్తు. ఆయన నెంబర్ వచ్చేసి 3 నెంబరు. మీరు జనాలందరూ పోయినసారి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు గెలిస్తే, అసలు ఏం చేస్తాడు అనేది ఒకసారి అడుగుదాం. పుల్లారావు గారు నమస్తే సార్. సార్, ఇప్పుడు మళ్ళా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, అయితే పోయినసారి వాళ్ళు ప్రెసిడెంట్ గా మంచిగా పని చేసిండ్రా చేయలేదా, అసలు మీరేం చేద్దాం అనుకుంటారు, ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలకు ఎట్లా ఉపయోగపడే పనులు చేద్దాం అనుకుంటారు గెలిస్తే? కాలనీ ఎల్ఐజీ అండ్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము. నేను లాస్ట్ టైం కూడా నన్ను అందరు ఆదరించారు. నాకు 15 ఓట్లు 20 ఓట్ల మెజార్టీతో అవతల వాళ్ళు గెలిచారు. కానీ గెలిచిన వాళ్ళు అందరూ ఏం చేయలేదు. ఇక్కడ వాళ్ళు చేద్దామన్న చెప్పిన ఒక్కటి ఇంప్లిమెంటేషన్ కూడా జరగలేదు. కాంపౌండింగ్ వాళ్ళు, రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయింది పట్టించుకోలేదు. హాస్పిటల్ కి సంబంధించిన మెడిసిన్ కి సంబంధించింది, యాక్సెసరీస్ కి సంబంధించింది పట్టించుకునే పరిస్థితి లేదు. లిఫ్ట్ల పరిస్థితి దరిద్రంగా ఉన్నది. క్లీనింగ్ పరిస్థితి దరిద్రంగా ఉన్నది. వాళ్ళు లీకేజీల సంగతి కూడా అంతే ఉన్నది. ఫోన్ చేస్తే పట్టించుకోవటమే లేదు. ఓన్లీ ఆ 800 రూపాయల మెయింటెనెన్స్ అడిగేదానికి తప్ప వ్యవస్థ దేనికి పనికి రావట్లేదు. వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ ఇన్ఛార్జీల మీటింగ్లలో కూడా మేము ఉండము, మేము చెయ్యలేము అని సొసైటీ మెయిన్ కమిటీకి కూడా లెటర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎన్నిసార్లు చేయలేని వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు నిలబడుతున్నారు, ఏం చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకు కూడా మీరందరూ గమనించి నాకు అవకాశం ఇస్తారని, నన్ను గెలిపిస్తారని మిమ్మల్ని సభాపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది మీరు 2 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినాం కదా, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారో, ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చేయలేంది అట్లీస్ట్ వాళ్ళు ఫార్మ్ రిజిస్ట్రేషన్ తెలుగు మన ఎల్ఐజీ అండ్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఎల్ఐజీ అండ్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరగలేదు. అది ఇంకా మెయిన్ కమిటీ దాని మీదనే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. తర్వాత ఇంతవరకు అకౌంట్ తీయలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏం జరుగుతున్నది, మాకు లిఫ్ట్లకు డబ్బులు లేవు, మాకు జీతాలకు డబ్బులు లేవు, సెక్యూరిటీ వాళ్ళకి డబ్బులు లేవు, ఇలా చెప్పుకుంటూ ఉన్నారు తప్ప ఇంతవరకు వాళ్ళు చేసింది నాకు ఎక్కడ కనపడట్లేదు. నా దగ్గరికి వచ్చి నాకు ఓటేసి గెలిచిన వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్పడం వల్లనే నేను మళ్ళీ పోటీకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ సభాపూర్వకంగా. ఇక్కడ కుక్కల ప్రాబ్లం ఒకటి ఉంది, తర్వాత డ్రైనేజీలు ఒకటి ప్రాబ్లం ఉంది, తర్వాత పోతే పైపులు లీక్ అవుతున్నాయి, అలాగే కుక్కల ప్రాబ్లం ఉంది. దీని విషయంలో మీరు ఏం చెప్తారు? నాకు మంచి ఆలోచన ఉన్నదన్న ఈ విషయంలో. వాళ్ళు చెప్పటం, మా దగ్గర నుంచి కంప్లైంట్లు వస్తున్నదే కానీ వాళ్ళు ఇంతవరకు చేసింది లేదు. దీని గురించి పెద్దల సలహాలు తీసుకొని ఆ రోజు మరి ఇంత మందికి ఉన్న పైపులు మరి చిన్న వేసిందని నాకున్న సమాచారం. దాన్ని ఇంకా పెద్ద సైజులు వేయించడం కానీ, టెక్నికల్ గా వాటి మీద అనుభవం ఉన్న వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఇంకా ముందు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి మా ప్రయత్నం మేము చేస్తామన్నా. అట్లనే బండ్లు కొడుతున్నారు, కార్లు డ్యామేజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మీరేం మాట్లాడతారు? ఇదే చాలా పెద్ద మేజర్ ఇష్యూ అన్న. అసలు కాలనీలో ఉన్న సభ్యుల కన్నా కార్లే ఎక్కువ ఉన్నాయి. ఈ కార్ల మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చుకొని పెద్దలతో మాట్లాడుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూవ్ చేస్తే తప్ప, దీని మీద ఫస్ట్ ప్రక్షాళన చేస్తే తప్ప ఈ కాలనీ బాగుపడే పరిస్థితి కానీ, ఎవరికి వాళ్ళు నాది కాదు. అసలు అందరం కలిసి, ఇన్ఛార్జ్లే కాదు ఓనర్స్ కూడా వాళ్ళు మాకు సహకరించితే దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పరిస్థితి మా దగ్గర ఉన్నదన్న. మేము చేస్తాం అది. ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకున్నాను ఓటర్స్ కు? మీరు గుర్తు ఏంటిది, మీది ఎన్నో నెంబరు, మీరు ఓటు మీకు ఎందుకు వేయాలో, ప్రజలకు ఒక్కసారి ఓటు ఎందుకు వేయాలో చెప్పండి. మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. మాట్లాడే విషయాల మీదనే మాకు మంచి అవగాహన ఉన్నది. అది చేయడానికి మేము 100% సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. నేను ప్రెసిడెంట్ బ్యాలెట్ పేపర్ లో నా సీరియల్ నెంబర్ 3, నా గుర్తు ఓం గుర్తు, నా పేరు పుల్లారావు. నేను ఇదే కాలనీలో 10 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఎవరు ఏంటి అనేది ప్రజలకు అందరికి, ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ తెలుసు. దాన్ని ఆలోచన చేసుకొని నాకు భారీ మెజార్టీతో ఓట్లేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇక్కడ ఈ పార్టీని నన్ను గెలిపిస్తే, ఓంకార్ గుర్తేసి 3వ నెంబర్ మీద గెలిపిస్తే, పోయినసారి 15 ఓట్లతోటే నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి కంపల్సరీ నేను గెలుస్తా, ఈ యొక్క కాలనీ అభివృద్ధి చేస్తా, చిత్రపూర్ కాలనీ అని పుల్లారావు గారు చెప్తున్నారు. పీకే న్యూస్ 95.